ఆ, ఈ మధ్యన మీడియా ఎప్పటి నుండో పవన్ కళ్యాణ్ గారికి కులకోణంలో చూపిస్తారండి. మిగతా ఏ నాయకుడిని కూడా కులకోణంలో చూపించరు. మరి ఎందుకో నాకు తెలియదు కానీ నేను ఒక విషయం చెప్తానండి. అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ కానీ జగన్ కానీ చాలామంది నాయకులు ఇతర రాష్ట్రాల్లో ఐఏఎస్లుగా పనిచేస్తూ ఉంటారు. ఆ, వాళ్ళ కులం వ్యక్తుల్ని తెచ్చుకుంటారు వీళ్ళు డిప్యుటేషన్ మీద, ఎందుకంటే వీళ్ళకి అనుకూలంగా పని చేయాలని. అదే పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తన కులం వాళ్ళు ఎక్కడున్నారో అని ఎత్తుక్కోలేదండి. మంచి ప్రతిభ టాలెంట్ ఉన్న ఐఏఎస్ కృష్ణతేజు ఆయనకి ఇది వరకు ఇప్పుడు పరిచయం. కేంద్రంతో మాట్లాడి, సార్ ఇతను మాకు కావాలి, నన్ను పంచాయతీలో పనిచేయాలి, నిజాయితీ నిబద్ధత ఉండాలి, ఈ వ్యక్తి అయితే సరిపోతాడని మోడీ గారితో బతిమలాడుకొని ఆయన రప్పించుకున్నాడు. అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పవన్ కళ్యాణ్ని మనం